దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యం ధ్యానిందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యెకొల్యా. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్యంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేసెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉజ్జియాను గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచు ఉన్నారు. అతడు యెహోవాను ఆశ్రయించినప్పుడు దేవుడు అతని వర్ధిల్ల చేశాడు. చిన్న వయసులో రాజ పరిపాలన చేయుటకు దేవుడు ఏర్పాటు చేశారు. 52 సంవత్సరాలు ఆయన పరిపాలన చేశాడు. ఈ పరిపాలనలో దేవుని సన్నిధిని అతడు ఆశ్రయించి దేవునికి లోబడి దేవుని యొక్క సన్నిధానములో నమ్మకముగా రాజ్య పరిపాలన చేయటం వలన దేవుడు అతనిని అద్భుతముగా ఆశీర్వదించాడు. ఆయన రాజ్యములో ఎంతో అభివృద్ధి జరిగింది. అతడు వ్యవసాయం పట్ల ఎంతో ఇష్టము కలిగిన వాడు గనుక తన యొక్క పరిపాలనలో వ్యవసాయమందు అపేక్ష గలవాడు గనుక అతడు కర్మేలులో వ్యవసాయ ద్రాక్ష తోటలు సమృద్ధిగా పంటలు పండాయి. కారణం ఏమిటంటే అతనికి వ్యవసాయం అంటే ఇష్టం. అన్నీ కూడా బాగానే ఉన్నాయి. అభివృద్ధిలోనికి వచ్చాడు. దేవుడు నలువైపులా ఆశీర్వదించాడు. ఎలాగూ జరుగుతున్న సమయంలో అతడు స్థిరపడిన తర్వాత 16వ వచనంలో వ్రాయబడింది, మనస్సున గర్వించి చెడిపోయాడు. ప్రియులారా, మానవ జీవితాన్ని పాడు చేసేది గర్వం. సామెతల గ్రంథంలో వ్రాయబడింది, ప్రియులారా, నాశనమునకు ముందు గర్వము నడుస్తుంది, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు. ప్రియా దేవుని బిడ్డలారా, మన మనస్సు ఏ విధముగా ఆలోచన చేస్తూ ఉంది? తగ్గింపు జీవితం కలిగి బ్రతుకుతున్నామా? గర్విష్ఠులై పైకి బాగానే ఉంటున్నాము, కానీ గర్వం మనలో నుంచి తొలగిపోలేదేమో. ఈ యొక్క గర్వం అనేది సాతానుల నుండి వచ్చింది. ఈ గర్వం ఎన్నడూ మనలో ఉండటానికి వీలు లేదు ప్రియులారా. దానివల్ల ఆయన చెడిపోయాడు. దానివల్ల తన జీవితం పతనమైపోయింది. గనుక గర్వము ఏమాత్రం మంచిది కాదు. దేవుడు అతను ఆశ్రయించినంత కాలము దేవుడు ఆశీర్వదించాడు. ఎప్పుడైతే గర్వం వచ్చిందో అతడు పడిపోయాడు. ప్రియా దేవుని బిడలారా, ఇటువంటి భక్తి జీవితం కలిగి ప్రయాణిస్తున్నాం. దేవుని సన్నిధానములు ఏ విధముగా సాగిపోతున్నాం? దేవుడిచ్చిన ప్రత్యేక మేలును బట్టి మనం గర్విస్తున్నామా? కృతజ్ఞత కలిగి బ్రతుకుతున్నామా? దేవుని సన్నిధానములో దావీదు వలె తగ్గించుకుని ప్రార్థించగలిగిన వారమై దేవుని పాదాల చెంత ఒదిగిపోతే దేవుడు ఎల్లప్పుడూ తోడయుండి ఆయన ఆశ్రయించినప్పుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తారు. లేదా లోకాన్ని ఆశ్రయిస్తే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోతారు. అది గుర్తించి ప్రభు కొరకు నమ్మకంగా బ్రతుకువారిగా తగ్గింపు జీవితం కలిగి జీవించాలని ప్రభు పేరిట మనవి చేస్తే మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై వందనాలు. మాకు నైనా ప్రేమతో హెచ్చరిక చేస్తున్నావు. అదే కాల సమయంలో ఏమాత్రం గర్వం మంచిది కాదు. ఉజ్జియా జీవితంలో అదే జరిగింది. ఉజ్జియా పడిపోయాడు. దేవుని యొక్క ఆశ్రయాన్ని కోల్పోయాడు. దేవుని కాపుదల కోల్పోయాడు. ఆయన ఆశ్రయించినంత కాలము కూడా
నువ్వెంతో ఆశీర్వదించావు నాయన. ఇప్పుడైతే నాయన నీకు ఎడమైపోయాడు, దూరమైపోయాడు, పతనమైపోయాడు తండ్రి. అటువంటి జీవితం మాకెన్నడూ వద్దు. నీకు లోబడి జీవించే భాగ్యం అందరికీ దయచేయమని, ఎవరే కష్టములు, బాధలు, ఇబ్బందులు ఉన్నారో వారికి సహాయం పంపించమని, ఈ దినమంతా కాపాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.